హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ కృష్ణ. మీరు చూస్తున్నారు నా ఛానల్ టెక్ సేవి వంశీ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని చూపించాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే లేజర్ డయోడ్. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మీకు చూపించాలనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు చూపిస్తానన్న ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఇదే లేజర్ డయోడ్. సో మనం ఆల్రెడీ మార్కెట్లో చూస్తూ ఉంటాం లేజర్ లైటింగ్స్, గ్రీన్ అండ్ రెడ్గా లేజర్ లైటింగ్స్ వస్తాయి కదా. సో మనకి లోపల ఏముంటుంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకోవాలని ఉంటుంది. సో అది మీకు ఈరోజు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి దాని ఇండికేటర్. సెకండరీ ఇది మైక్, అంటే మన సౌండింగ్ బట్టి లేజర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. ఇది వచ్చి దాని కంట్రోలర్, మోటార్ కంట్రోలర్, స్లో అండ్ స్పీడ్, లేజర్ అవుట్పుట్ వచ్చే మెయిన్ సైడ్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూలింగ్ ఫ్యాన్, DC 5 వోల్ట్ అవుట్, వాయిస్ కంట్రోలర్ ఆన్ అండ్ ఆఫ్. సో దీన్ని ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను లోపల ఏముంటుంది, అసలు ఏ విధంగా పనిచేస్తుంది, లేజర్ డయోడ్స్ ఎక్కడ ఉంటాయి, మోటార్ సెక్షన్ ఎలా ఉంటుంది అన్నది. సో ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది ఫ్రెండ్స్ లోపల ఉండే మెయిన్ పార్ట్స్. ఇది వచ్చేసి కూలింగ్ ఫ్యాన్, ఇది మెయిన్ సర్క్యూట్, అంటే ఏదైతే రెగ్యులేటెడ్ వోల్టేజ్ వాటికి వెళ్ళాలో అది, అంటే మెయిన్ పవర్ సప్లై కింద వస్తుంది. దీని నుంచి ఇది రెగ్యులేటర్ వోల్టేజ్ రెగ్యులేట్ చేస్తుంది, ఏ డయోడ్కి ఎంత వెళ్ళాలి అనేది చూస్తుంది. అట్ ద సేమ్ టైం మోటార్స్కి ఎంత పవర్ సప్లై వెళ్ళాలి, డయోడ్స్కి, LED డయోడ్స్కి ఎంత వెళ్ళాలి, అదే లేజర్ డయోడ్స్కి ఎంత వెళ్ళాలి దీని నుంచి ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఫ్రంట్ ప్యానల్ వచ్చి ఇది సర్క్యూట్. సో ఇక్కడ చిన్న మోటార్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ 2 మోటార్స్కి 2 మిర్రర్స్, స్మాల్ మిర్రర్స్ అటాచ్ చేసి ఉన్నాయి. సో ఏదైతే ఇది గ్రీన్ లేజర్ డయోడ్, ఇది వచ్చి రెడ్ లేజర్ డయోడ్. ఈ డయోడ్ నుంచి వచ్చే లైటింగ్స్ ఈ విధంగా ఈ మెయిన్ మిర్రర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఏదైతే ఈ మిర్రర్స్ ఉన్నాయో రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ రొటేట్ అవుతుంది వచ్చి దీనిపైన ఫోకస్ అవుతుంది, దీనిపై ఫోకస్ అయ్యి అవుట్పుట్ వెళ్తుంది. సో మీకు ఒకసారి ఇది కనెక్ట్ చేసి చూపిస్తాను ఏ విధంగా వెళ్తుందో ఒకసారి చూద్దాం ఇది. సో నేను ఇప్పుడు పవర్ ఇస్తున్నాను, DC 5 వోల్ట్ పవర్. సో చూసారుగా మన డయోడ్స్ ఎలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇటు నుంచి రెడ్ లేజర్ వస్తుంది, ఇటు నుంచి గ్రీన్ లేజర్ వస్తుంది. ఈ రెండు మెయిన్ అద్దం పైన పడి ఈ మిర్రర్ పైన వస్తుంది. ఇక్కడ నుంచి అది అవుట్పుట్ వచ్చి స్ట్రైట్గా అవుట్ వెళ్తుంది. సో దీనిలో చెప్పడానికి పెద్ద టెక్నాలజీ ఏం లేదు, చాలా స్మాల్ టెక్నాలజీ. కాకపోతే అది చాలా మైన్యూట్గా జాగ్రత్తగా చేయాలి. సో ఏ విధంగా ఫంక్షన్ అవుతుందో చూడండి. లోపల కనిపిస్తుంది కదా. సో దీని అవుట్పుట్ వచ్చేసి మీకు కలర్స్ ఈ విధంగా వస్తాయి. మనం దీన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు, స్పీడ్ అండ్ స్లో. మోటార్ కంట్రోలర్ బట్టి మనకి ఈ డిజైన్స్ అనేవి స్పీడ్, స్లో అలా వస్తాయి. మనం లాంగ్లో వేసుకుంటే మనకి ఇంకా బాగా డిజైన్స్ పడతాయి. సో అంతా మొత్తం కంట్రోలర్ అనేది దీని నుంచే ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే దెన్, బాయ్ బాయ్.